ఆ గరుత్మంతుడు ఒక్కడు ఇంతమందిని ఓడించి అమృతభాండాన్ని తీసుకుపోతున్నాడు. ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తాను చెయ్యాలి కదండి. అందుకని వజ్రాయుధాన్ని ప్రయోగించి అది గరుత్మంతుడికి దగ్గరగా వెళ్ళింది. గరుత్మంతుడు ఒక నవ్వు నవ్వి అన్నాడు, ఇప్పుడు వచ్చిన వజ్రాయుధం ఏమీ చెయ్యలేకపోతే ఈ అవమానం ఎవరికి వెడుతుంది? దధీచి మహర్షి యొక్క ఎముకకి వెడుతుంది. అటువంటి మహానుభావుడు అవమానింపబడ్డం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఒక పంచి ఒక ఈక ముక్కని తెంపి వెళ్ళిపో, అంతకన్నా నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఆ వజ్రాయుధం ఆయన మాట మన్నించి ఒక ఈక ముక్కని కోసి వెళ్ళిపోయాడు. లోకంలో అన్నిటికన్నా తేలిగ్గా తీసి పారేసేటప్పుడు ఏమంటారంటే వెంట్రుక ముక్క అంటారు. గరుత్మంతుడి వెంట్రుక ముక్క ఆయన అనుగ్రహిస్తే వజ్రాయుధం తెంపింది. ఏమీ రెక్కలు రా కాబట్టి ఈయన్ని మేము సుపర్ణుడు అని కీర్తిస్తున్నాం అన్నారు. అప్పుడు గరుత్మంతుడికి సుపర్ణుడు అని బిరుదునామా వచ్చింది. ఆ వజ్రాయుధం వెనక్కి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోతున్నాడు అమృతభాండంతో. ఇంద్రుడు పరుగు పరుగున వచ్చాడు. మహానుభావ, నీకు అమృతం అక్కర్లేదు, నువ్వు తాగనన్నావు, మరి ఇప్పుడు ఈ అమృతం నీకెందుకు? నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళు తాగేస్తే వాళ్ళని మేము నిగ్రహించలేకపోతే అంటే గరుత్మంతుడు అన్నాడు, ఎక్కడ వరకు వాళ్ళు నన్ను అడిగారు? అమృతం తెచ్చి ఇమ్మని అడిగారు, తాగించమని నన్ను అడగాలి. కాబట్టి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే నా దాస్యం వదిలిపోవడం. వాళ్ళకి అందకూడదని నువ్వు అనుకుంటే నేను పట్టుకెళ్ళి అక్కడ పెట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్తాను, అమృతం కాబట్టి. వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అమృతం నువ్వు తెచ్చేసుకో నీ బలంతో. ఆయన నాడు చాలా బాగుంది, పునః ఉపకారం ఇచ్చి. వాళ్ళు స్నానానికి వెళ్ళారు, ఇంద్రుడు వచ్చి అమృతభాండాన్ని పట్టుకుని మళ్ళీ దేవలోకానికి పట్టుకెళ్ళిపోయి రక్షణలో పెట్టేశాడు. ఇప్పుడు వాళ్ళు స్నానం చేసి వచ్చేటప్పటికి అమృతభాండం అక్కడ లేదు. అమృతభాండం అక్కడ లేదు కాబట్టి కనీసం అమృతభాండాన్ని పెట్టిన ఈ దర్భలు నాకేద్దామన్నారు. నాకితే దర్భల యొక్క అంచులు చాలా సూదిగా పదునుగా ఉంటాయి. ఆ నాలుకలన్నీ చీరుకుపోయి 2 నాలుకలయ్యి. పావులన్నిటికీ ద్విజిహ్వులు అని పేరు వచ్చింది. 2 నాలుకలు పావులో ఉండడానికి కారణం అప్పటి నుంచి వచ్చింది. సంతానం కూడా అలాగే పుట్టుకొచ్చింది. కాబట్టి అలా పావులకి దక్కింది ఏమిటి అంటే 2 నాలుకలు అయిపోయాయి. గరుత్మంతుడికి దక్కింది ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువుకి ధ్వజమై, శ్రీ మహావిష్ణువుకి వాహనమై, అమృతం తాగకుండా జరామరణములు లేనివాడై, తల్లి దాస్యమును విడిపించినవాడై, స్మరించినంత మాత్రం చేత, కథ విన్నంత మాత్రం చేత ఆయన అనుగ్రహంతో మననందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావము కలిగిన మహాపురుషుడయ్యాడు. అందుకే ఎక్కడ గరుత్మంతుడి కథ చెప్తారో అక్కడ శ్రీ మహావిష్ణువు దేవతలు కూడా ప్రీతి చెందుతారట. ఇంతటి మహాపురుషుడి గురించి చెప్పుకున్నారు అని. ఎవరైతే ఈ గరుత్మంతుని యొక్క కథని వింటున్నారో వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి శ్రీ సంపద అవుతుంది. అంతేకాదు, ఈ కథని పరమభక్తితో విని చేతులు జోడించి నమస్కరించినటువంటి వారందరికీ పాపములన్నీ కూడా దగ్ధమైపోతాయి.